నీతి పద్యాల గురించి వివరిస్తాను. మన యొక్క మానవ జీవితంలో నీతి పద్యాలు అనేటటువంటివి మనకు చాలా ఉపయోగపడతాయి. నీతి పద్యాల ద్వారా మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, పెద్దల పట్ల ఏ విధంగా గౌరవాన్ని చూపాలి, మన యొక్క తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూసుకోవాలి, అదేవిధంగా మన అన్నదమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళని ఏ విధంగా గౌరవంతో చూసుకోవాలి, ప్రేమతో ఉండాలి, స్నేహితుల దగ్గర ఏ విధమైనటువంటి అభిమానంతో ఉండాలి, అంటే పెద్దలను ఏ విధంగా గౌరవించాలి అనేటటువంటిదే కాకుండా సమాజంలో ఉండేటటువంటి మనుషుల దగ్గర, ఇతరుల దగ్గర మన యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉండాలో అది మన యొక్క నీతి పద్యాల ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఈ లోకంలో నీతి పద్యాలు అనేటటువంటివి ఎప్పటికీ మనకు ఉపయోగపడుతూనే ఉంటాయి. జీవితం అనేటటువంటిది ఎంతో అమూల్యమైనటువంటిది. ఈ యొక్క అమూల్యమైనటువంటి మన జీవితంలో ఈ యొక్క నీతి శతకాలు అనేటటువంటివి ఈ పద్యాల ద్వారా ఎందరో కవులు మనకు మన జీవితాన్ని ఈ విధంగా ఉండాలి అనేటటువంటిది నిర్దేశించడం జరిగింది. అట్లాంటి పద్యాలను మనం ఎప్పటికి కూడా మన యొక్క జీవితంలో ఎన్నటికీ మర్చిపోవద్దు. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి పద్యాలను చదువుకొని మన యొక్క జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలి. అంటే పద్యాలను ఊరికే చదువుతున్నాం, మనకు పాఠాల్లో ఉన్నాయి అనేటటువంటిది కాదు. దాంట్లో ఉండేటటువంటి సారాంశాన్ని మనం గుర్తించాలి. పెద్దలు చెప్పినటువంటి మాటలు సద్దన్న మూట. అదేవిధంగా ఈ యొక్క పద్యాలు కూడా ఈ యొక్క శతక కవులు సమాజ అభివృద్ధి అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని వాళ్ళు అంటే లోకంలో జరిగినటువంటి విషయాలను తమ యొక్క పద్య రూపంలో మనకు అందించారు. అలాంటి పద్యాలను మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకుండా పద్యాలు చదివినట్లయితే మనకు నైతిక విలువలు అనేటటువంటివి తెలుస్తాయి. అలాంటి పద్యాల్లో చాలా ఉన్నాయి. వేమన పద్యాలు కానీ, అదేవిధంగా కంచర్ల గోపన్న రచించినటువంటి పద్యాలు రాముని గురించి చాలా రాశారు, ఆయన గురించి కానీ, సుమతి శతకాలు కానీ. అంటే ఇలాంటి పద్యాలు అనేటటువంటివి మనకు మన యొక్క జీవితాన్ని ఏ విధంగా చక్కగా సరిదిద్దుకోవాలి అనేటటువంటివి తెలియజేస్తాయి. ఇలాంటి పద్యాలను చదువుకుంటూ మన యొక్క జీవితంలో ఉండేటటువంటి కష్టాలు బాధలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ఆ యొక్క బాధలను కానీ కష్టాలను కానీ మనం పట్టించుకోకుండా మన యొక్క జీవితాన్ని సరి అయినటువంటి మార్గంలో సరిదిద్దుకునే మార్గాన్ని ఈ యొక్క పద్యాల ద్వారా మనకు తెలియజేసింది. అంటే తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమతో చూడాలి అనేటటువంటి పద్యం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమా అనేటటువంటి వేమన శతకం, వేమన పద్యం. ఈ పద్యంలో ఎంతో అర్థం ఉంది. అంటే తల్లిదండ్రులను మనం ఎంతో మంచిగా చూసుకోవాలి. వాళ్ళని చూసుకొని వాడు ఒక చెద పురుగుతో సమానమని తన యొక్క అమూల్యమైనటువంటి పద్యంలో మనకు అందించాడు. మనల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసినటువంటి అమ్మా నాన్నలను ఎంతో ప్రేమతో చూసుకోవాలి. అలాంటి వాడు
జీవితంలో పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. అందుకోసం తల్లిదండ్రులను ఎప్పుడైతే ప్రేమగా చూస్తాడో అటువంటి వాడే గొప్పవాడని పద్యాన్ని మనకు అందజేశాడు. అంటే ఇలాంటి పద్యాలు చాలా ఉన్నాయి. ఈ పద్యాలను చదువుకుంటూ మన యొక్క జీవితాన్ని మనమే సరిదిద్దుకోవాలి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఈ యొక్క తెలుగు పద్యం అంటే మన పద్యాలను ఇతర దేశాల వాళ్ళు కూడా చదివి ఎంతో సంతోషపడతారు. తెలుగు భాష ఇంత మంచిగా ఉందా, ఇంత మంచి పద్యాలు కలిగినటువంటిది మన యొక్క తెలుగు భాష అని ఎంతో సంతోషపడడం జరుగుతుంది. ఇలాంటి పద్యాలను మనం ఎప్పుడూ మంచిగా చదువుకుంటూ మన యొక్క భాషను అభివృద్ధి చేసుకుంటూ తెలుగును మంచిగా అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత ఎవరితో కాదు, మనమే మన భాషను మనమే సరిగ్గా చూసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, చక్కనైనటువంటి పద్యాలను నేర్చుకోవాలి. అనగననగరాగ మతిశేలుచునుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమా. ఇట్లా రకరకాలైనటువంటి పద్యాలు, మంచి రాగంతో పాడాలి పద్యాలు ఇచ్చింది మనకు ఊకే చదువుకుంటూ వెళ్ళడానికి కాదు, మంచి రాగం. మేడి పండు చోడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చోడు పురుగులుండు, పిరికి వాని మదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఇట్లా రకరకాలైనటువంటి పద్యాలు. అందుకోసం మన పద్యాలను చదువుకుంటూ మన యొక్క తెలుగు భాషను అభివృద్ధి చేసుకుంటూ మన జీవితంలో మరి పద్యాల యొక్క అర్థాలను తెలియజేసుకుంటూ తెలుసుకుంటూ మన జీవిత గమనాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి.